గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై గృహిణుల కంట కన్నీళ్లు. ధరల భారం మహిళల భుజాలపై ఎందుకు? ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్. నంద్యాల పట్టణంలో WIM ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు నగరంలోని పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంతాజ్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలపై మిగిలిన భారం రోజురోజుకి పెరుగుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజల వంటింటికి మండిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించవలసిన బాధ్యతను మరిచింది అని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే గ్యాస్ ధరలపై మానవీయ దృష్టితో పునర్విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల జీవన ప్రమాణాన్ని దెబ్బతీసే విధంగా గ్యాస్ ధరలను పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, సభ్యులు మరియు SDPI నాయకులు, సామాన్య మహిళలు పాల్గొన్నారు. తగ్గించాలి 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 గ్యాస్ ధరలు తగ్గించాలి గ్యాస్ ధరలు తగ్గించాలి मोदी शाह का LPG ड्रामा बन गया हर घर का ड्रामा घर घर का MK5G साहब ని విడుదల చేయాలి We want justice 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 सिलेंडर बाद में लगा पे सिलेंडर తగ్గించాలి ప్రతి సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ప్రతి సామాన్యుడిపై భారంగా భావిస్తున్నాము. ఇప్పుడు చూస్తే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ప్రతి ఇంటికి ఫ్రీ గ్యాస్ పంపిణీ అని చెప్పి ఇప్పుడు ప్రతి సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం? అప్పుడు ఎన్నికల కోసం మీరు ఓట్ల కోసం ఇలా నేను వాగ్దానాలు చెప్పి ఇప్పుడు చూస్తే ప్రతి సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ప్రతి సామాన్యుడి కష్టాన్ని మీరు మీ ఆదాయంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు మన సమాజానికి ఒక చీడ పురుగుల్లా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మెరుగైన వైద్యం అందగా ప్రజలు చనిపోయే వార్త విన్నాం. అదే విధంగా ఇప్పుడు ఆకలితో గుప్పెడు అన్నం దొరకగా చనిపోయే వ్యక్తులను కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కావడం లేదు. మా సామాన్య ప్రజల ఆదాయాన్ని మీరు మీ ఖాతాలను పెంచుకోవడానికి, మీ అకౌంట్లలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తలాడించుకుంటూ పోతున్నాయి. చాలా దారుణమైన పరిణామం ఇది. ఎందుకంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీకు దశాబ్దాల నుంచి మీ పార్టీలకు వెన్నుదన్నుగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఈరోజు చాలా దారుణంగా ఈ యొక్క పార్టీలు వెన్నుపోటు పొడుస్తున్నాయి సోదరులారా. కాబట్టి దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకోవాలి, ఏదైతే భారతీయ జనతా పార్టీకి మీరు ఒత్తాసు పలుకుతున్నారో ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటంటే రీజనల్ పార్టీలను అంతం చేయడమే. ఇది మీకు కూడా తెలుసు. ఆ యొక్క రీజనల్ పార్టీలో టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది. మీరు నేడు గొర్రెలకు కసాయి బంధం ఎన్ని రోజులు నడుస్తుంది అని నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకోవాలి, కానీ ఈ యొక్క రీజనల్ పార్టీలను అంతం చేసుకుంటూ పోయి భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మీరు మీ చేతులారా ఈ యొక్క టీడీపీ పార్టీ యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయదలుచుకుంటున్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించాలి.